నమస్కారము. మీరు చూస్తున్నది చిలక సరస్సు, ఒరిస్సా. ఇది కుర్దా, పూరి మరియు గంజం 3 జిల్లాలని ఆక్రమించున్నటువంటి దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము ఆక్రమించుంటుంది. ఈ చిలక సరస్సు ముఖ్యంగా వలస వచ్చే పక్షులకి ఒక మంచి ప్లేస్ ఇది. ముఖ్యంగా సైబీరియా నుంచి వచ్చేటువంటి పక్షులు ఇక్కడ చాలా కాలం ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా మనకు కనువిందు చేస్తాయి. ఇది బయోడైవర్సిటీకి మంచి ఉదాహరణ. అనేక రకాలైనటువంటి పక్షులు అయితేనేమి, డాల్ఫిన్ వంటివి కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తుంటారు. ఇక్కడ ఈ లేక్లో చూడదగ్గ 3 ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ లేక్లోనే శతపాద అనే ప్రాంతంలో డాల్ఫిన్లను చూడవచ్చు. ఈ లేక్లో ఒక చిన్న ద్వీపం ఉంది. దాంట్లో కలిజాయ్ అనేటువంటి ఒక హిందూ టెంపుల్ ఉంది. చాలా బాగుంటుంది. చుట్టూ నీళ్లు, మధ్యలో ద్వీపం ఉంటుంది. ఈ లేక్లోని మంగళజోడి అనే ప్రాంతము పక్షులు విభిన్న రకాలైనటువంటి పక్షుల్ని చూడవచ్చు. అంటే పక్షులని చూసి అంటే ఆర్నిథాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ప్రాంతము. వేరువేరు రకాల పక్షుల్ని, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస పక్షుల్ని, వాటి జీవన విధానాల్ని ఇక్కడ పరిశీలిస్తుంటారు. సో ఈ విధంగా బయోడైవర్సిటీకి ఒక చెప్పుకోదగ్గ ప్రాంతంగా ఈ చిలక సరస్సుని చెప్పుకుంటారు. ఇది రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. అంటే ట్రైన్లో పోతుంటే మనం ఈ దృశ్యాన్ని మొత్తం చూడొచ్చు.